బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేటర్లు ఇప్పుడు క్యాంప్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. వైసీపీ తమ పార్టీ కార్పొరేటర్లను కొలంబోకు పంపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న కార్పొరేటర్లు అక్కడి నుంచి నేరుగా కార్పొరేటర్లను కొలంబోకు తరలించారు. ఈ పర్యటనను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 34 మంది కార్పొరేటర్లను బెంగళూరు నుంచి కొలంబోకు పంపించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, వైసీపీ తమ కార్పొరేటర్లు 34 మందిని ఇక బెంగళూరు నుంచి కొలంబోకి పంపించారు కదా, ఏంటి ప్రస్తుతం ఈ అంశంలో ఉన్న అప్డేట్? ఒక టీడీపీ వైసీపీయే కాదు, టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేటర్లని విదేశాలకైతే పంపిస్తున్నటువంటిది ఇక్కడ ఉంది. ముఖ్యంగా చూస్తే విశాఖలో ఉన్నటువంటి మొత్తం ఆ కార్పొరేటర్లకు సంబంధించి పార్టీలు ఎక్కడ జంప్ అవుతారనే ఉద్దేశంతో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లని ప్రస్తుతం విదేశాలకి టూర్ నిమిత్తం పంపిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నోటీస్ ఇచ్చినటువంటిది అయితే ఉంది. 19వ తేదీన టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి గెలవాలంటే ఖచ్చితంగా 74 ఓట్లు కావాలి. సో ఆ మెజారిటీ రాకుండా ఉండాలంటే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా ఖచ్చితంగా క్యాంప్ కు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ఆ నెల 24వ తేదీన వైసీపీ కార్పొరేటర్లని బెంగళూరు అయితే పంపించారు. గత 18 రోజుల నుంచి కూడా బెంగళూరులో ఉన్న వైసీపీ కార్పొరేటర్లంతా కొద్దిసేపటి క్రితం బెంగళూరు నుంచి నేరుగా శ్రీలంకలోని కొలంబోకి అయితే ప్రయాణమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ జిల్లా టీడీపీ వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ మొత్తం అందరూ కూడా ఎక్కడ పాస్పోర్ట్ ప్రాబ్లం రాకుండా కొలంబోకి అయితే ఫ్లైట్ ఎక్కేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క నిన్నటి నుంచి నిన్న ఈ రోజు టీడీపీకి సంబంధించినటువంటి 26 మంది కార్పొరేటర్లు కూడా మలేషియా పర్యటనకు అయితే వెళ్ళినటువంటిది అయితే ఉంది. అయితే వీళ్ళంతా టీడీపీకి సంబంధించినటువంటి 26 మంది కార్పొరేటర్లు ఈ నెల 18వ తేదీన తిరిగి అటు విశాఖకు రానున్నారు. 19వ తేదీన ఓటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి 34 మంది కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 20వ తేదీ వరకు అటు కొలంబోలోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానం ఉన్నటువంటి నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వీగిపోతే మొత్తం అందరూ కూడా 20వ తేదీన తిరిగి విశాఖ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మేయర్ పై అవిశ్వాస తీర్మానం కోసం రెండు పార్టీలు నువ్వా నేనన్నట్టు వాళ్ళ కార్పొరేటర్లందరినీ విదేశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.